ఇలా చేసి ఆ తర్వాత ఇందులో నేను పూర్తి చేశాను. ఏం పూర్తి చేసావు? టడా! చూసావా నేను ఎంత కష్టపడి చేశాను? చాలా బాగుంది కదా, దీన్ని నేనే కనిపెట్టాను. దీన్ని ఇంకా ఎవరు చేయలేరు. ఓ అలాగా, చాలా బాగుంది. నాకు తెలుసు, వెంటనే వెళ్ళి షుజుకాకి చూపిస్తాను. టడా! దీన్ని చూసారా? ఇది చూడడానికి ఎలా ఉందో చెప్పుకోండి. అదేంటంటే నువ్వింకా ఇలాంటి ఆటలన్నీ ఆడుతున్నావా? వాడు ఇలాంటి ఆటలే ఆడగలడు జియాన్. దీన్ని ఎలా చేయాలో నేనే కనిపెట్టాను మిత్రులారా. దీన్ని ఎలా చేయాలో మీకు నేర్పిస్తానులే. ఏంటి మాకా? ఇందులో నవ్వడానికి ఏముంది? మేము ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్తున్నాం. నీలాగా మేము అలాంటి ఆటలు ఆడలేము కదా, అందుకే వ్యాయామం చేసినట్టు ఉంటుందని వెళ్తున్నాం. నోబితా, నువ్వు మాతో ఆడుకోవడానికి వస్తావా? ఆహా, నేను రాను. మేం బయలుదేరుతున్నాం. మళ్ళీ కలుద్దాం. బాయ్ నోబితా. బాయ్ బాయ్. మళ్ళీ ఈ నెల కూడా లెక్క తప్పుతోంది. అమ్మా ఒకసారి చూడండి, దీన్ని నేనే కనిపెట్టాను. ఆశ్చర్యపోతారు. నోబితా, నువ్వు అలా ఆడుకోవడానికి బదులుగా హోంవర్క్ చేసుకుని ఉండొచ్చుగా. దాని తర్వాత పూర్తి చేస్తానులే, ముందు దీన్ని చూడండి. అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తానని తప్పించుకుంటేనే తిరుగు. మర్యాదగా నువ్వు హోంవర్క్ పూర్తి చేస్తావా లేదా? హోంవర్క్ చేయలేదంటే నీకు పాకెట్ మనీ కట్. ఏమైంది నోబితా, చెప్పు. ఏం చెప్పేది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. మనమేం చేయగలం నోబితా? అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు. అయినా నేను కొత్తగా ఒకటి కనిపెట్టాను కదా, దాన్ని చూసి ఎవరు మెచ్చుకోరే. అందరికి దీని మీద ఆసక్తి ఉంటే నా ప్రతిభ ఏంటో తెలుసుండేది. అయితే అందరికి ఆసక్తి కలిగేలా చేద్దామా? అంటే అలాంటి గ్యాడ్జెట్ ఒకటి ఉందా? చూస్తాను ఉండు, కానీ నువ్వు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి, సరేనా? నేను అందరికీ అన్ని విషయాలు ప్రచారం చేస్తాను, వాళ్ళు నమ్మేలా చేస్తాను. మీరు చేయాలనుకున్న పనిని నేను చేసి చూపిస్తాను. ఇదేంటి డోరేమాన్? ఆమెతో నువ్వు దేన్నైనా ప్రచారం చేయమని చెప్పు. ఏ విషయమైనా సరే అందరూ నమ్మేలా చేస్తుంది. సరే చెప్పండి, ఇప్పుడు నేను దేని గురించి ప్రచారం చేయాలి? నేను ఒకటి కొత్తగా కనిపెట్టాను, దాని గురించే. ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి, బేసిక్, మీడియం, సుప్రీం. మీకు ఏది కావాలి చెప్పండి, ఆలోచించి చెప్పండి. దేని ఎంపిక చేయను? బేసిక్ ని ఎంపిక చేయటమే మనకి మంచిది. సరే బేసిక్ పెట్టుకుందాం. సరే బేసిక్ అనే అనుకుందాం. మీరు మాతో రండి. కాస్త ఆగు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలాంటి విషయాల్ని ప్రచారం చేయాలంటే టీవీల ద్వారానో న్యూస్ పేపర్ల ద్వారానో చేయాలి. ఓ అదా సంగతి. అయితే కొంచెం ఓపిక పట్టారంటే జరగబోయేదేంటో తెలుస్తుంది. ఆ తర్వాత కూరగాయలన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెన మీద పెట్టి బాగా వేయించాలి. ఆహా, టీవీ ఏదో పాడైపోయింది అనుకుంటాను. అప్పుడు వారు ఈ విధంగా చెప్పారు. మళ్ళీ టీవీ పనిచేయడం మొదలు పెట్టింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నోబితా గ్యాలక్సీ అనే గ్యాస్ కాడలను తయారు చేశాడు. ఇది చూడడానికి చాలా విచిత్రంగా బ్రహ్మాండంగా ఉంది. మన అసోసియేషన్ అధ్యక్షులు దీని గురించి ఏం చెప్తారో విందాం. నోబితా తయారు చేసింది చూసి నిజంగా మనమెంతో గర్వపడాలి. అందరం నోబితా దగ్గర నుంచి చూసి ఎంతో నేర్చుకోవాలి. వచ్చేసారి పోటీలో మన దేశం తరపున నోబితానే పంపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడందరూ నోబితా లాగా గొప్పవాడవ్వాలనుకుంటున్నారు. ఇది ఒకవేళ కల ఉంటుందా? ఇది కల కాదే. నోబితా, అదరు కొట్టేశావు. ఆహా, ఇంత తొందరగా అందరికి తెలిసిపోయింది. అవును, కొంచెం ఓవర్ అయింది కదా. సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావ్? నన్ను క్షమించు, తప్పుగా అనుకోకు. నాకు ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? పక్క వీధిలో సగం ధరకే డోరా కేకుల్ని అమ్ముతున్నారట, అందుకే ఓ వెళ్తున్నా. అందుకా ఇంత తొందర? అరే ఆలస్యమైంది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ బాయ్. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్? ఇదేమంత ప్రభావవంతంగా ఉందని నాకు అనిపించడం లేదు, అందుకని కొంచెం పెంచుదాం అనుకుంటున్నాను. ఏమంటారు? నీ ఇష్టం, నువ్వు ఏం చెప్తే అదే. ఓకే సార్. నోబితా విషయంలో తను కనిపెట్టిన గ్యాలక్సీ గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎవరి వల్ల సాధ్యం కాంది తను చేసి చూపించాడు. నిజంగా ఇది చరిత్రలోనే నిలిచిపోతుంది. చాలా గొప్ప విషయం. ఇప్పుడే టీవీలో చూసాం, నోబితాని ఎంతో గొప్పవాడని చెప్తున్నారు. నోబితా ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకు తనతో ఫోటో తీసుకోవాలని ఉంది. నోబితా ఇంట్లోనే ఉంటుంటాడు. గొప్ప విషయం. నోబితా, 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 ఏంటి మిత్రులారా, ఏంటి సంగతి? నోబితా, నువ్వు నా మిత్రుడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. నేను కూడా. నేను కూడా.
విషయం ఏంటి? అవును, నీకు అనుకు ఎక్కువ. మేము టీవీలో చూసాం. నీ క్యాచ్ కలర్ గురించి టీవీలో అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరి పొగడేకండి. నోబితా, నన్ను నీ సహాయకుడిగా తీసుకోవా? ఏంటి జియాన్, ఏం అవును, మాట్లాడుతున్నావు? నీకేం కావాలన్నా చేసి పెడతాను. అది ఎలా చేయాలో నాకు నేర్పించవా? నాకు కూడా. సరే, రేపే నా స్క్రాడిల్ పాఠాన్ని మొదలు పెడతాను. అప్పటిదాకా మీ వేళకి మంచి శిక్షణ ఇవ్వండి. అలాగే అలాగే. నోబితా. ఏ, సంతోషంగా ఉంది. నోబితా, ఏం చేస్తున్నావు? నోబితా, నీ ఘనత గురించి నేను ఈ రోజే తెలుసుకున్నాను. నువ్వు గొప్పవాడివి. ఏంటండి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసారా? కంగారు పడకు, సెలవు పెట్టి వచ్చాను. ఆ, ఎందుకు అలా చేశారు నాన్న? నువ్వింత పేరు ప్రతిష్టలు సంపాదిస్తే సెలవు పెట్టడం ఏంటి? ఉద్యోగమే వదిలేద్దాం అనుకున్నాను. ఇదిగో కేక్ తిను. చాలా థ్యాంక్స్ నాన్నగారు. టమకా, బయలుదేరు. ఈ సంతోషమైన సమయంలో మన హోటల్కి వెళ్ళి ఏవైనా తిందాం. తప్పకుండా వెళదామండి. నోబితాకి ఇది మరువలేని రోజు. నీ సహాయానికి కృతజ్ఞతలు. నేను సంతోషంగా ఉన్నాను. మీ సంతోషమే నా సంతోషం సార్. నువ్వు చాలా మంచి పని చేసావు. అందరూ నా క్యాచ్ స్క్రాడిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. మరైతే ఇంకొక లెవెల్ పెంచమంటారా? అదే సుప్రీం లోకి తీసుకువెళ్ళనా? చెప్పండి. ఈసారి దేశీయ అవార్డ్ ని మన నోబితాకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందుకు తన అర్హుడు. సార్, నాదొక అభ్యర్థన. మనం ఈ రోజుని నోబితా రోజుగా ప్రకటిస్తే బాగుంటుంది. ఏమంటారు? దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. మీకు తెలియజేస్తాను. నోబితాని ఈ విధంగానే మనం గౌరవించాలి. ఇది అస్సలు మంచిది కాదు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఆ, టైం అయింది. నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, ఎక్కడున్నారు? తర్వాత రాబోతున్నది క్విజ్ షో మన నోబితా గురించి. ఏంటి, నా గురించా? మొదటి ప్రశ్న. క్యాట్స్ క్రాడిల్ మాస్టర్ అయిన మన నోబితా రాత్రి వేళ ఒంటరిగా ఏ వయసులో రెస్ట్ రూమ్ కు వెళ్ళడం ప్రారంభించారు? 6 ఏళ్ల వయసులో సార్. 9 సంవత్సరాలు. ఇద్దరు తప్పు చెప్తున్నారు. కంటెస్టెంట్ నంబర్ 3. ఇప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళటం లేదు. ఆ, ఏంటిది, నా పరు ఇలా తీస్తున్నారు? ఛానల్ మార్చేద్దాం. ఇప్పుడు తర్వాత ప్రశ్న. మీ అందరి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రదర్శించబోతున్నాం. దాన్ని చూశారంటే ఎంతో ఆనందిస్తారు. అసలు ఏం జరుగుతోంది? క్యాట్స్ క్రాడల్ ప్రపంచంలో ఓ విప్లవాన్ని సృష్టించాడు మన నోబితా. నేను ఇప్పుడు ఇక్కడ అతని స్నేహితుల దగ్గరే ఉన్నాను. నోబితా స్కూల్లో ఎలా ఉంటాడో కొంచెం చెప్తారా? వాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. వాడి స్కూల్ కి ఎప్పుడు ఆలస్యంగా వస్తాడు. అవును, నిజమే. ఇక నా వల్ల కాదని వదిలేయండి. అవునవును, మేము నాకెప్పుడు వెళ్తున్నాం. పరీక్షలో 0 మార్క్ వస్తుందని అందరికీ తెలిసిపోతుంది. వాడి క్లాస్ టీచర్ గా నాకు ఇది చాలా గర్వంగా ఉంది. వాడు ఎప్పుడు రన్నింగ్, స్విమ్మింగ్, జంపింగ్ లోనే చురుగ్గా పాల్గొంటాడు. కానీ ఇది వాడికి వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాస్టర్ గారు, మీరు కూడానా? ఇప్పుడు దీని గురించి అతని పేరెంట్స్ అడుగుదాం. ముందుగా వాళ్ళ నాన్నగారిని అడుగుదాం. నేను నోబితా తండ్రిని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. వాళ్ళ అమ్మగారు ఏమంటారో విందాం. బయట అంటే గోలగోలగా ఉంది. వచ్చే సంవత్సరం నుండి క్యాట్స్ క్రాడ్ ని స్కూల్లో ఉన్న పిల్లలందరికీ తప్పకుండా నేర్పించాలని. మమ్మల్ని వదిలేండి. ప్యాటర్న్ ఎప్పుడో చెప్పండి. ప్రస్తుతం మీరు ఏ ప్యాటర్న్ చేస్తున్నారో చెప్పండి. మాకు తెలుసుకోవాలని ఉంది. త్వరగా చెప్పండి. అరే, ఇదంతా చూస్తుంటే నాకే ఓవర్ గా ఉంది. ఏం చెయ్యాలి? ఇలా జరుగుతుందని నేను అప్పుడే ఊహించాను. నీ వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చిందో చూడు. ఊరికే తిట్టకు డోరేమాన్, ఏదో ఒకటి చేసి ఆపు. ఇక నేను స్కూల్ కి వెళ్ళినట్టే. ఆ గ్యాడ్జెట్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలని నీకు ముందే చెప్పాను కదా, మర్చిపోయావా? వెంటనే ఆ గ్యాడ్జెట్ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ఆఫ్ చేయి. నేను అదే అనుకుంటున్నాను, కానీ అది ఇక్కడ లేదే. సరే, ఉండవు. రేడియో వేవ్ లొకేటర్ మానిటర్. నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? దీని ద్వారా ఆ గ్యాడ్జెట్ ఎక్కడుందో నేను కనిపెడతాను. మాట్లాడుకుంటా కాసేపు కూర్చో. ఆమె టీవీ టవర్ మీద ఉన్నారు. చూడండి, మీరు నాకు సాయం చేయడం లేదు, నన్ను ఇరికిస్తున్నారు. ఇదేం బాలేదు. ఎందుకు? ఇదే లాస్ట్ లెవెల్. నేను దాదాపు పూర్తి చేశాను. ఇప్పుడు వద్దంటే ఎలా చెప్పండి? దయచేసి ఇలా చేయడం ఆపేయండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అవును, దయచేసి అన్నిటినీ ఆపండి. మీరు చెప్పినట్టు చేస్తే నేను ఇప్పటి వరకు చేసిన ప్రచారం అంతా వృధా అయిపోతుంది. అందరూ అన్ని విషయాలు మర్చిపోతారు. ఏం పర్వాలేదు, ముందు మీరు ఆపండి. ఓకే, నేను రేడియో తరంగాల్ని ఆపేస్తాను. మనం ఇంటికి వచ్చాం.
మనం అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాం? అవును అదే అర్థం కావట్లేదు. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. పదండి పదండి వెళ్దాం. ఇంకా నయ్యం తప్పించుకున్నా. ధన్యవాదాలు డోరేమాన్. అంతా మామూలైపోయింది, ప్రశాంతంగా ఉంది. ఎలా ఉంది? ఏంటి మళ్ళీ దాన్ని పట్టు కూర్చున్నావా? మేము ఇద్దరం బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా అవునవును, మాతో మేము పట్టురా. వెళ్తున్నాం. బాబాయ్. నోబితా, ఆ గెలాక్సీ చాలా బాగుంది. నేను బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్తున్నాను, తర్వాత నేర్పించు. తప్పకుండా నేర్పిస్తాను షిజుకా. తర్వాత కలుద్దాం. నోబితా క్యాట్స్ క్రాడిల్ గురించి ఊర్లో ఉన్న అందరూ మర్చిపోయినా మన శిశుక గుర్తు పెట్టుకునే ఉంది.